ఏమి చూస్తున్నావు? తెలుసు కరెక్ట్గా. ఏమి చూస్తున్నావు? నీవు ఏమి చూస్తున్నావు? ఏమి చూస్తున్నావు? నీవు ఏమి చూస్తున్నావు? చూస్తున్నావా? ఓటు పట్టులు చూస్తున్నావా? ఓటి మాను చూస్తున్నావా? శ్రీశాలు చూస్తున్నావా? ఎక్కడాళ్ళందరూ ఎత్తుగా పాడాలి. చూసినా ఎలా ఉన్నావు స్వీటీ? రాత్రి బాగా నిద్రపోయినావా? తమ్ముడు సరిగ్గా పడుకోలేదక్క. ఏమ్మా? వాడు ఎప్పుడు టీవీ గేమ్స్ ఆడుతూ ఉంటాడక్క. చాలా చెడ్డవాడక్క. మారిపోతాడు, మన ప్రార్థన చేత మారిపోతాడు. పిల్లలు మీరందరూ బాగున్నారా? మా తమ్ముడు చాలా చెడ్డవాడు. వాడితో మీరెప్పుడు మాట్లాడుతూ వాడిని ఎలాగైనా మార్చాలని మీరు ప్రార్థన చేయండి, సరేనా? ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. తమ్ముడు, పిల్లలు, నేను అక్క మా తమ్ముడిని పంపిస్తాను. అదే అడుగుతున్నా, నువ్వు ఒకదాని వచ్చా సండి కూడా వచ్చాడా? లేదక్క, ఆడు కూడా వచ్చాడు. రాలేదు ఇంకా. వాడు వెనకాల వస్తున్నాడు. వాడు నేను పంపిస్తాను అక్క. జాగ్రత్త, వాడితో పాటు వాడు ఫ్రెండ్ కూడా వస్తాడంట. ఏం కాలేజ్ రమ్మని చెప్తాడు. వాడి ఫ్రెండ్ పేరు సాటన్. ఏం పేరు? సాటన్. అవునక్క. అక్క వెళ్ళి వాడు తీసుకుని వస్తాను. స్వీట్ వెళ్ళిపోయింది. సన్నీ ఫ్రెండ్ వస్తున్నారు, జాగ్రత్త, సరేనా? సన్నీ ఎక్కడ నువ్వు? ఇంతమంది ఉన్నారు ఇక్కడ. నా వాళ్ళు చాలా మంది ఉన్నారే. ఫ్రెండా వీళ్ళందరూ నా ఫ్రెండా. నా ఫ్రెండా. వీళ్ళందరూ సినిమాలు చూసేవాళ్ళే, అందరూ పౌరులు చూసేవాళ్ళే, వీళ్ళందరూ బూతు మాటలు మాట్లాడే వాళ్ళే కదా. నాకు తెలుసు. నువ్వు
వాళ్ళంటే ఇష్టం, ఆ, డోరేమోన్ ఇష్టం. చెవు కేక. ఆ, అది కావాలి నాకు. ఆ, అది అలాంటి కావాలి. మాటలు మాట్లాడకూడదు అక్క, అండి. వెనకాల అలాంటి మాటలు మాట్లాడకూడదు ఇక్కడ. వెనకాల ఒక పిల్లోడు ఆ. ఇందాక ఒకడు కొడతాడు. లేదు 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 అదిగో, ఇదిగో ఈ ముందు పిల్లోడు చూడు. అండి వీళ్ళంతా ఏం చిలకాడు ఉన్నాడు. ఏయ్, ఎక్కడా? సైమన్ పీటర్ ఉన్నాడా? సైమన్ పీటర్. పీటర్! సైమన్ పీటర్ బాగా ఎర్రగా ఉన్నాడే. ఏయ్, సైమన్ పీటరా! రా, రా, నాకు కావాలను. కావాలా? సైమన్ పీటర్, మీ తమ్ముడు బర్త్డే అంట కదా రేపా? రేపు కూడా వస్తా. హ్యాపీ! అదిగో హ్యాపీ! నాకిద్దరు కావాలా? హ్యాపీని కూడా తీసుకోవా? హ్యాపీ! హ్యాపీ. అబ్బా, నేను కావాలా నాకు? అదిగో హ్యాపీ ఈడ ఉన్నది. హ్యాపీ! చూసా? తన ఫ్రెండ్ ఆ, ఈరోజు ఎంతమంది కావాలో ఇస్తా. అందరినీ మార్చేద్దాం. సరేనా? వీళ్ళందరినీ నా లోకానికి తీసుకెళ్తా. నరకంలో వీళ్ళందరినీ ఏడ్చుకొని తింటా. అంతేనా? ఫ్రెండ్ నువ్వు కూడా వస్తావా? సోనీ, ఒలీవియా, వీళ్ళందరినీ నాకు తెలుసు. అందరినీ తినేస్తాం. వీళ్ళకి బైబిల్ వాక్యాలు ఏం రావంట కదా. రావా? ఆ, నాకు ఇలాంటి వాళ్ళే కావాలా. అవునా? సండి వీళ్ళందరూ బైబిల్ వాక్యం నేర్చుకున్నారు. దేవుణ్ణి ఏసే రక్షణ. అక్క, ఆ, సండి. ఏంటి? శాంపిల్ కూడా చెప్పమన్నా చూద్దాం. ఏం కావాలి చెప్పి తెప్పిస్తా. నిన్న కళ్ళతో వాక్యం చెప్పమన్నా. పిల్లలు ఎవరు చెప్తారు ఇది కథ వాక్యం? చెప్పు. వద్దురే, చెప్పు. చెప్పద్దు, ఇదా, ఇదా. చెప్పద్దు. నాకు మంట. అక్క రాత్రులు. పిల్లవాడికి ఏసే అంటే భయం. చూద్దాం. ఏసే ఎట్లా రక్షణ. చెప్తారు? సరే, సరే. చెప్పక్క. చెప్తాను. పిల్లలు సైతానికి ఏసై అంటే భయం. మీరు ఏసై అంటే సైతాన్ పారిపోతాడు. వాళ్ళు లెయ్యరు. ఎవరు పిల్లలు? ఎవరు లేరు. ఎవరు పిల్లలు? సైతాన్ పిల్లలు. అంతా అబద్ధ. అబద్ధమా? అబద్ధమా? చెప్పండి సైతాన్ చెప్పండి. మేము ఏసై పిల్లలు మరి చెప్పండి. అక్క, సండి ఏదో కంటతో వాక్యం చెప్పలేదా? కడత వాక్యం అంటే ఎవరు చెప్తారు? ఎవరు చెప్పలేదా? వాళ్ళు చెప్పరు. వాళ్ళు నా బిడ్డలు. అవునా? వీళ్ళందరినీ మార్చేశా. జ్ఞానమునకు మూలము పరిశుద్ధ దేవుని ఇచ్చిన అమ్మో. తెలివియే వివేచనకు ఆధారము. ఓయమ్మా, ఓయమ్మా. సైతాన్. ఓయ్ జాగ్రత్తగా ఉండాలి మనం. సరిగా. ఆ పిల్లలు ఒక్కొక్కరు కంటతో వాక్యాలు పాటలు చెబుతున్నారు. మరి నా కొంచెం జాగ్రత్తగా ఉండాలి మనం. అంతేనా? చూసా అక్క, సండి ఏంది ఒక్కొక్కరు మారిపోతున్నట్టున్నారు. సండి మా పిల్లలు అందరూ మారిపోయారు సండి. లేదక్క, నువ్వు కూడా మారాలి సండి. నువ్వు అలాగైనా ఒకటి చెప్పు. ఆ ఏంటి స్నేహం? అక్కడ ఉండే పిల్లలు కూడా నా పిల్లలు. సన్నీ మారద్దు. వారితో నీకేం పని సండి చెప్పు. మారద్దు సన్నీ. అంటే చర్చికి రావు. ఆ? అబద్ధాలు చెప్పడాలు వాడు చేయరావు. చూడు వాడి కొమ్ములు చూడు ఎంత నా బాగుంది. వాడివి. అబ్బా, అబ్బా, ఆ కొమ్ములు చూడు ఎంత బాగున్నాయా. ఆ కళ్ళు చూసి ఎంత బాగున్నాయా. పిల్లలు బాగున్నాయి. ఆ నోరు చూడు. నచ్చినారా? ఏయ్, నా అంత అందంగా ఎవరు లేరు. ఆ, అబ్బా, నేను శోభా. అక్క, సండి వీడు చిన్నప్పటి నుంచి నా హృదయంలో ఉంటాడు తెలుసా. తప్పు సండి. వాడు ఉంటే నరకాన్ని తీసుకెళ్తాడు. వాటితో స్నేహం ఏంది నీకు? వదిలేసేవాడిని. నేను మారినా. నేను ఒక్కసారి మా స్వీట్కి చెప్పి తీసుకొని వస్తా ఉండవు. తీసుకురా. సండి మొదలు చాలా బాగుండేవాడు. వీడితో స్నేహం చేశాడు. అబద్ధాలు చెప్పడం నేర్చుకున్నాడు. దొంగతనం చేయడం నేర్పించేశాడు. అబ్బో, ఏ? దొంగ- నిన్ను కూడా మార్చేస్తా. నిన్ను మార్చేస్తా. చర్చికి రాడు. మాట్లాడు.
అస్సలు మాట వినకుండా చేస్తాడు. నేను అందరిని మార్చేస్తా. పిల్లలు మారిపోతారా? అమ్మ స్వీటీ ఓయ్. ఓయ్. స్వీటీని భయపడద్దు. వాడు సాధారణుడు. వాడు ఏం చేయడు మనల్ని. మన దగ్గర దేవుని వాక్యం ఉంటే మన ఏం చేయడు. నా తమ్ముడు ఉమ్. చెడ్డోడక్క. ప్రార్థన చేద్దాం. వాడికి మారిపోతాడు. ఉంటాడని నేను అనుకోలేదక్క. చూడు ఎంత బ్లాక్ గా ఉన్నాడు. పిల్లలు మీకందరికి నేనంటే ఇష్టమేనా? కాదు కదా. అమ్మో వీడంతా నల్లగా ఉన్నాడు. పిల్లరా మా దగ్గరికి రావద్దు. ఏయ్, నువ్వు కావాలి. యేసు నువ్వు కావాలి. అక్క స్వీటీ యేసు నామమున చెప్తామక్క. స్వీటీ ప్రేర్ చేద్దాం. స్వీటీ వాడు పారిపోతాడు. మనం అప్పవారిని ఎదిరిస్తే వాడు మన దగ్గర నుంచి పారిపోతాడంట. అవునక్క. మనం భయపడకూడదు. మనం గట్టిగా ప్రార్థన చేయాలి. అలాగే అలాగేనా? ప్రార్థన చేస్తామంటే వాడు మన దగ్గర నుంచి ఏమైపోతాడు? పారిపోతాడు. మన సండే కోసం కూడా ట్రై చేద్దాం. అలాగే అక్క. పిల్లలు కూడా అడుగుతాం. పిల్లలు ప్రార్థన చేద్దాం సండే గురించి. చేద్దాం. వద్దు. సాతాను ఏదిద్దామా? వద్దు. వద్దురా. యేసు రక్తంతో యేసు రక్తమించు. అమ్మ వద్దు. యేసు అమ్మ వద్దు. అమ్మ రక్తమించు. వెరీ గుడ్. ఇది హ్యాపీనా నీకు? వాడు నీలో వాక్యం ఉంది కాబట్టి వాడు నీ నుంచి పారిపోయాడు. ఎవరి దగ్గర వాక్యం ఉంటే వాళ్ళ దగ్గర సైతాన్ని అసలు ఉండనే ఉండడు కదా స్వీటీ? పిల్లలు మీరు కూడా ఎప్పుడు యేసయ్యని మరి ఆరాధిస్తూ ఉండాలి. యేసయ్యని ప్రార్థిస్తూ ఉండాలి. అప్పుడు సైతాను మన దగ్గరికి కూడా రాదు. సరేనా? సరేనా పిల్లలు? సరేనా అక్క? స్వీటీ చాలా థ్యాంక్స్ అక్క. సన్నీ కోసం కూడా ప్రే చేద్దాం స్వీటీ. అలాగే అక్క. రేపు మా తమ్ముడిని కూడా తీసుకొని వస్తాను. అలాగే. వాడు మారు మనసు పొందేటట్టు ప్రార్థన చేయక్క. తప్పకుండా స్వీటీ. నువ్వు కళ్ళు మూసుకో, మేము కళ్ళు మూసుకుంటాం. అలాగే. కళ్ళు మూసుకుందాం పిల్లలు. కళ్ళు మూసుకో. సన్నీ లాంటి పిల్లలు ఇక్కడ చాలా మంది ఉన్నారంట. దేవుడు చెప్తున్నాడు. సన్నీ లాంటి పిల్లలు, ఆడపిల్లలు కూడా ఇక్కడ మాట వినకుండా అబద్ధాలు చెప్తూ దొంగతనాలు చేస్తూ సండే చర్చికి